బుధుడి తిరోగమనం ప్రత్యక్ష సంచారం ఈ రాశుల వారికి విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుంది. గ్రహాల రాకుమారుడైన బుధుడు ప్రస్తుతం సింహ రాశిలో తిరోగమన స్థితిలో సంచరిస్తున్నాడు. దాదాపు 24 రోజుల పాటు తిరోగమనంలోకి వెళ్లిన తర్వాత బుధుడు మళ్లీ తన ప్రత్యక్ష సంచారం ప్రారంభిస్తాడు. నవగ్రహాలలో సూర్యుడు, చంద్రుడు మినహా అన్ని గ్రహాలు తిరోగమన దశలో సంచరిస్తాయి. రాహు, కేతువులు మాత్రం ఎప్పుడూ తిరోగమన దశలోనే ఉంటాయి. ఆగస్టు 5 నుంచి తిరోగమన సంచారం ప్రారంభించిన బుధుడు ఆగస్టు 28 ప్రత్యక్షంగా మారతాడు. కదలికలో మార్పు తరువాత బుధుడు తన రాశిని కూడా మారుస్తాడు. ఆగస్టు 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి సెప్టెంబర్ 4న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తరువాత బుధుడు సెప్టెంబర్ 23న కన్యా రాశిలో సంచరిస్తాడు. బుధుడి తిరోగమనం ప్రత్యక్ష కదలిక మొత్తం 12 రాశిచక్రాలను ప్రభావితం చేస్తుంది. ఆగస్టులో బుధగ్రహం ప్రత్యక్ష, రివర్స్ కదలికలు ఏ రాశులపై శుభ ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోండి. మేష రాశి. బుధుడి కదలికలో మార్పు కారణంగా మేష రాశి వారికి కెరీర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. ఈ కాలం వ్యాపార వర్గానికి లాభదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. పాత వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. మిథున రాశి. బుధుడి తిరోగమనం ప్రత్యక్ష సంచారం మిథున రాశి వారికి శుభప్రదం కానుంది. మిథున రాశి వారికి తమ రంగంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. ఫలితంగా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీరు కార్యాలయంలో కొన్ని పెద్ద విజయాలు సాధించగలరు. ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళు భవిష్యత్లో ఉపయోగపడతారు. అన్నదమ్ముల మద్దతు లభిస్తుంది. ఉద్యోగ పురోభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. మనసు చాలా సంతోషంగా ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి బుధుని సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ఏ ప్రయత్నాలలోనైనా మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబ సంతోషం పెరుగుతుంది. ఆనందం, సంపద పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం. తులారాశి. ఈ సమయం తులారాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార వర్గానికి లాభాలు వస్తాయి. అనేక లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీరు కార్యాలయంలో ప్రమోషన్తో ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఉన్నత అధికారులు మీ పనిని అభినందిస్తారు. ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మేధోపరమైన పనుల ద్వారా ఆదాయం లభిస్తుంది. అకాడమిక్ పనుల్లోనూ విజయం సాధిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.